ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం ఈ రోజు అన్ని ఫ్రాంచైజీలకు కలిపి ఒక ఫీడ్బ్యాక్ సెషన్ పెట్టారు. అండ్ ఈ సెషన్లో ఫ్రాంచైజీలు తమ కోరికలను బయట పెట్టారు. అంటే మెగా ఆక్షన్ ఎలా ఉండాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు, ఎన్ని ఆర్టీఎంస్ ఉండాలి, ఇలా తమ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని ఐపీఎల్ అఫీషియల్స్కు సబ్మిట్ చేశారు. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు చాలా కీ అప్డేట్స్ వచ్చాయి. అండ్ అందులో ది మేజర్ అప్డేట్ చూసుకుంటే ప్రతి ఫ్రాంచైజ్ కూడా మెగా ఆక్షన్ యొక్క టైంని పెంచమంటున్నారు. ఒక మెగా ఆక్షన్ జరిగిన తర్వాత మరో మెగా ఆక్షన్కి మధ్య ఉండే టైంని పెంచమంటున్నారు. అది కూడా ఇప్పట్లో ఉన్నట్టు 3 years కాకుండా 5 years పెట్టమంటున్నారు. సో మనకి రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ 2 times మెగా ఆక్షన్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి పెట్టారు. బట్ ఇలా ఎవ్రీ 3 yearsకి ఒకసారి మెగా ఆక్షన్ పెట్టడం వల్ల ఫ్రాంచైజీలు అయితే చాలా నష్టపోతున్నాయంట. మెయిన్లీ వాళ్ళు స్కౌటింగ్ ద్వారా ఫైండ్ చేసిన టాలెంట్ మొత్తాన్ని తర్వాత ఆక్షన్లోకి వదిలేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై టీంని తీసుకోండి, వాళ్ళు తిలక్ వర్మ లాంటి ఒక యంగ్స్టర్ని ఫైండ్ చేశారు. బట్ ఇప్పుడు అతను అద్భుతంగా రాణిస్తూ ఒక పెద్ద ప్లేయర్గా కన్వర్ట్ అవుతున్న టైంలో ముంబై టీం అతను ఆక్షన్లోకి వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది. అది మెగా ఆక్షన్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి కాకుండా 5 yearsకి ఒకసారి జరిగితే అలాంటి యంగ్ ప్లేయర్స్ యొక్క టాలెంట్ని ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఒక యంగ్ ప్లేయర్ ఒక మంచి క్వాలిటీ ప్లేయర్గా మారిన తర్వాత అతని సేవలను మరో 2 years ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని మూకుమ్మడిగా మెగా ఆక్షన్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి పెట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రతి మెగా ఆక్షన్కి మధ్య ఇంత పెద్ద గ్యాప్ రావడం వల్ల ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ కోర్ టీంను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాయి. అదే ఎవ్రీ 3 yearsకి మెగా ఆక్షన్ పెడితే వాళ్ళు బిల్డ్ చేసుకున్న టీంని ఎప్పటికప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. సరైన ఫలితాలు చూడకుండానే వాళ్ళు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న టీం ముక్కలైపోతుంది. సో ఈ మెగా ఆక్షన్ తర్వాత నెక్స్ట్ మెగా ఆక్షన్ మళ్ళీ 5 years తర్వాత ఉండాలని చెప్పి ప్రతి ఫ్రాంచైజ్ కూడా కోరుకుంటుంది. ఇక ఈ ఫీడ్బ్యాక్లో రెండో పాయింట్ ఏంటంటే ప్లేయర్ రిటెన్షన్ గురించి. సెకండ్ నుండి మెగా ఆక్షన్కి ముందు ఖచ్చితంగా ప్రతి టీంకు 4 to 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. అలాగే దీంతోపాటు ప్రతి ఫ్రాంచైజ్కు 8 ఆర్టీఎం ఆప్షన్స్ కూడా ఇవ్వాలంట. సో ఇదైతే చాలా వరకు గ్రీడీ కోరిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 to 6 ప్లేయర్స్ని రిటైన్ చేసేసుకుని మళ్ళీ 8 ఆర్టీఎం కార్డ్స్ అంటే ఇంకా మెగా ఆక్షన్ పెట్టి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మోస్ట్ లైక్లీ బీసీసీ అయితే దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎయిదర్ 4 to 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడమో లేకపోతే 6 to 8 ఆర్టీఎం కార్డ్స్ ఇవ్వడమో చేస్తారు. రెండు కలిపి మాత్రం చేసే ప్రసక్తే ఉండదు. ఇన్ఫాక్ట్ ఆర్టీఎం ఆప్షన్ గురించి ఒక ఫ్రాంచైజ్ యొక్క సీఈఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే ఈ మెగా ఆక్షన్కి ముందు ప్రతి ఫ్రాంచైజీకి కూడా కేవలం ఒక పెద్ద ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. అండ్ మిగతా ప్లేయర్స్ అందరినీ ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసుకుని బైబ్యాక్ చేయాల్సిందేనంట. సో ఇలా పెట్టడం వల్ల ప్రతి ప్లేయర్కి కూడా న్యాయం జరుగుతుంది. ఒక స్ట్రక్చర్ ద్వారా ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే చివరి వచ్చే ప్లేయర్కి శాలరీ చాలా తక్కువ వస్తుంది. అదే ఒక పెద్ద ప్లేయర్ని రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళందరినీ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకుంటే వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఎంతో తెలిసిపోతుంది. ఒక ప్లేయర్ ఆప్షన్లోకి వెళ్తే అతని డిమాండ్ బట్టి అతనికి సరైన ప్రైస్ వాల్యూ వస్తుంది. అండ్ ఆ ప్రైస్ వాల్యూని ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకుంటే అతనికి ప్రాపర్ న్యాయం జరిగినట్టు అవుతుంది. బట్ ఎనీవేళ అందరు ప్లేయర్స్ని ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి కొనాలంటే అందులో చాలా పెద్ద వీక్నెస్ కూడా కనిపిస్తుంది. అదేంటంటే ఫర్ సపోజ్ ఒక ఫ్రాంచైజ్ ఒక పర్టికులర్ ప్లేయర్ను డెస్పరేట్గా కొనాలని చూస్తే అవతల ఫ్రాంచైజెస్ ఖచ్చితంగా అతని ప్రైస్ని పెంచాలని చూస్తాయి. దీంతో ఆటగాడికి రావాల్సిన బిడ్ కంటే ఇంకా ఎక్కువ బిడ్ వచ్చేస్తుంది. అండ్ అదే కనుక జరిగితే ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసే ఫ్రాంచైజ్కి తమ పర్స్ వాల్యూ తగ్గిపోయి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సో ఆర్టీఎం కార్డ్స్ అస్సలు వాడకపోయినా లేదా మరీ ఎక్కువ వాడేసినా కూడా ప్రమాదమే. దీంతో మోస్ట్ లైక్లీ ఒక 3 పెద్ద ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చి 3 ఆర్టీఎం కార్డులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు ఈ సెషన్లో మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా డిస్కస్ చేశారు. అదేంటంటే ప్రతి సీజన్కి ముందు ప్లేయర్ శాలరీ యొక్క నెగోషియేషన్. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఫర్ సపోజ్ రింకు సింగ్ని తీసుకోండి. అతనికి కేకేఆర్ టీం ఎప్పుడు ఆక్షన్లో 55 లక్షలు పెట్టి కొనింది. బట్ లాస్ట్ ఇయర్స్ చూసుకుంటే అతను చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మెయిన్లీ ఐపీఎల్ 2024 ఆక్షన్లో కనుక అతను వచ్చుంటే ఖచ్చితంగా భారీ ప్రైస్ వచ్చిండేది. ఇన్ఫాక్ట్ ఒక కంపారిజన్ కూడా చేశారు. ఒక ఓవర్లో 5 6లు ఇచ్చిన బౌలర్కి 5 కోట్లు ఇస్తుంటే 5 6లు కొట్టిన బ్యాట్స్మెన్కి మాత్రం 55 లక్షలు ఇస్తున్నారని చెప్పి మీమ్స్ వేశారు. సో ఇప్పుడు ఇలాంటిది లేకుండా ప్రతి మినీ ఆక్షన్కి ముందు ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ శాలరీని కావాలంటే నెగోషియేట్ చేయొచ్చు. ఒక ప్లేయర్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరిగితే అతని శాలరీ పెంచి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. అండ్ దీనివల్ల మంచిగా ఆడుతున్న యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ వాళ్ళ నుంచి ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ప్లేయర్స్కు ఈ శాలరీ హైక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఫీడ్బ్యాక్ సెషన్లో ప్రతి ఫ్రాంచైజ్ చెప్పిన మాటలే. అండ్ వీటిని ఎవరో గాలి వెబ్సైట్ వాళ్ళు చెప్పలేదు. ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళే తమ వెబ్సైట్లో చెప్పారు. అంటే మనం మోస్ట్ లైక్లీ వీటన్నిటిని నమ్మొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫీడ్బ్యాక్ మాత్రమే. బీసీసీ అఫీషియల్స్ కానీ ఐపీఎల్ అఫీషియల్స్ కానీ చెప్పింది కాదు. సో ఫ్రాంచైజెస్ మాకు ఇలా కావాలని చెప్పి తమ విష్ లిస్ట్ని వాళ్ళు ముందు పెట్టారు. అండ్ దీనికి సంబంధించిన డిస్కషన్ మోస్ట్ లైక్లీ జూలై ఎండింగ్లో జరుగుతుంది. మేబీ జూలై 30th or 31st మీటింగ్ పెట్టచ్చు. అండ్ ఆ మీటింగ్లో మొత్తం అన్నింటినీ ఫైనలైజ్ చేసి రిటెన్షన్ యొక్క రూల్స్తో పాటు మెగా ఆక్షన్ రూల్స్ కూడా చెప్తారు. చూడాలి మరి ఈసారి బీసీసీ మెగా ఆక్షన్ కోసం ఎలాంటి రూల్స్ పెడుతుంది అనేది.